నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో విష్ణుప్రియ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శేఖర్ పాషా గారు ఉన్నారు. అన్న, చెప్పండి, మొన్న విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ కోసం వచ్చారు. ఈ రోజు ఎందుకు వచ్చారు అసలు? ఇది నాది వేరే కేసు ఒకటి ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి నన్ను వేధిస్తుందని నేను కేసు పెట్టాను. ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చాను. సో ఇప్పుడు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏ హాట్ టాపిక్ ఉన్నా శేఖర్ పాషా ముందు ఉంటుండు. సో మీరు పబ్లిసిటీ కోసమా, లేకపోతే నిజంగా న్యాయం వరకు పోరాడుతున్నారా? ఈ బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ పైన మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, అటు లాస్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ఆడతారు, ఎవరు ఆడతారు, ఏం చేస్తారు, దీని పెద్ద నేను ఎప్పుడు పట్టించుకోవాలి, అంత సీరియస్గా కూడా పట్టించుకోవాలి. బట్ మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏ కేసు వచ్చినా నేను కనబడతానన్నా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడో రాస్తారు కేసు, తర్వాత ఎప్పుడో 2-3. బట్ ఎంత గ్యాప్ ఉండింది మీరు 9 నెలలు. ఆ లోపల బోల్డ్ కేసులు నేను వచ్చిన ప్రతి కేసుకి నేను రాలేదు కదా. దీంట్లో ఎందుకంటే వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, బిగ్ బాస్ బ్యాచ్మేట్స్ కాబట్టి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పడం, దానికోసం నేను రావడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారా, లేకపోతే ధైర్యం కోసం? అంతే, జస్ట్ ధైర్యం కోసమే. వాళ్ళకి అంటే కేసు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ కొత్త కాబట్టి ఫస్ట్ టైం అది నేను కొంచెం తీసుకురావడం జరిగింది. సో ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి? ఏం చెప్తారు? ఏం లేదండి, అంటే ఆడకండి, ఆడనివ్వకండి, ప్రమోట్ చేయకండి, కష్టపడి సంపాదించండి. ఇట్లా ఈజీ మనీ వస్తే ఎప్పటికైనా సరే డేంజరే, ప్రాణాలు పోతున్నాయి. మనం గెలిచామని చెప్పి తృప్తిగా ఉంటాం, ఇంకోటి ఎవడో వాడు ప్రాణాలు పోగొట్టుకుంటుంటాడు. అటువంటి డబ్బు మనకు అవసరం అనేది ఆలోచించుకోవాలి. సో ఈ భయ్యా సన్నీ యాదవ్ పై అన్వేషణ, ఇద్దరి మధ్యలో వార్ నడుస్తూ ఉంది. సో ఆయనేమో ఆయనకు సంబంధించిన, అన్వేషణకు సంబంధించిన ఒక ఫ్రెండ్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు? అసలు నేను పెద్ద వీళ్ళని ఫాలో అవును, బట్ అన్వేషణ నేను కొంత ఫాలో అవుతాను. ఆయన ట్రిప్స్, ప్రపంచ యాత్రికుడు, ఆయన కామెడీ నచ్చుతుంది నాకు. బట్ ఆయన పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేసినట్టు కనబడుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. బట్ ఈయన భయ్యా సన్నీ యాదవ్ ఆయన కథ ఏంటో మనకు పెద్ద అంత ఐడియా లేదు. సో మీరు మోస్ట్లీగా ఇప్పుడున్న ట్రెండింగ్ సిచ్యువేషన్లో ఈ బెట్టింగ్ యాప్స్ అయినా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు అవుతా ఉన్నాయి. సో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అదే మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి అంటే నేను ఎప్పుడు కూడా ఇది ఆడిది లేదు, ఇది ఎలా వర్కౌట్ అవుతాయి అనేది పెద్ద ఎక్కువగా క్షుణ్ణంగా పరిశీలించింది కూడా లేదు. బట్ చట్టపరంగా ఇవాళ మీ అందరి చేతిలో ఫోన్ ఉంటుంది, దాంట్లో గూగుల్ ఉంటుంది. దాన్ని అడగండి, లీగలా ఇల్లీగలా, ఏ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, విచ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ అని అడిగి చూడండి. మన తెలంగాణ, ఆంధ్రాలో ఏ బెట్టింగ్ యాప్ లీగల్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మన ఈ Dream11 కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ఐపీఎల్కి, వీటికి, ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్ చేసేవి కూడా మన తెలంగాణ, ఆంధ్రాలో చల్లనివ్వట్ల. కాబట్టి దయచేసి మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఎక్కడో ఎవరిని అడగక్కర్లేదు, జస్ట్ మీ చేతిలో ఉన్న ఫోన్ అడిగితే చెప్పేస్తుందని కూడా. బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్, చేయకండి, చేయనివ్వకండి. కొంతమంది పరారీలో ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు, కొంతమంది సారీ చెప్తా ఉన్నారు, ఇకపై ప్రమోట్ చేయమని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? ఫస్ట్ టైం కాబట్టి పొరపాటని ఊరుకోవచ్చు, బట్ అదే పని చేస్తూ ఉంటే వందల వేల కోట్లు నష్టపోయారు జనాలు. ఇప్పుడు 2 రకాలు ఉంటారు వీళ్ళల్లో. కొంతమంది ఊరికే సరదా కోసం ఒకసారి బెట్టింగ్ చేసేసి తర్వాత ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు బతికి పట్టగడతారు, తర్వాత ఏదో హ్యాపీగా వాళ్ళ పని చేసుకుంటారు. బట్ ఇదే పని చేసుకునే ఉద్యోగాలు కూడా మానేసి అన్నీ కూడా దీంట్లో పెట్టి సర్వం ఇదే అనుకుంటే మొత్తం జీవితాలంతా నాశనం చేసుకుంటారు. ఇది ఆడేవాళ్ళ లెక్క. అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరైతే ఈ ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా తెలుసు తెలియకో ఫస్ట్ టైం ఒకసారి చేసి ఉంటే సరే తెలుసుకున్నారు, ఇంకా తర్వాత చేయకుండా ఉంటే వాళ్ళకి శ్రేయస్కరం. బట్ రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉంటే వాళ్ళు దే విల్ బి ఇన్ లీగల్ సూట్. సో ఇది పరిస్థితి. సో మొత్తానికి పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకైతే పంజగుట్ట పిఎస్లో ఎంక్వైరీకి రావాలని దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు. విష్ణుప్రియ ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ రావాల్సి ఉంది. మరి వస్తారా, రారా, ఏంటి పరిస్థితి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, పంజగుట్ట పోలీస్ స్టేషన్.